గత వారంలో మనం చదివినటువంటి మాట సంఖ్యాకాండం 6వ అధ్యాయం చెప్పండమ్మా. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం. గుడ్, చదువమ్మా. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. నీవు నమ్మిన దేవుడు నీ పట్ల, మన పట్ల, అందరి పట్ల చేసే కార్యాలు గడిచిన వారంలో ఆయన ప్రకాశింపజేస్తాడు. ఆమేన్. ఏ దేశస్థులైనా, ఏ ప్రాంతవాసులమైనా ఆయన ప్రకాశింపజేయటం మొదలు పెడితే దేశమే కాదు, దేశాన్ని దాటించి, ఖండాలు దాటించి తీసుకెళ్తాడు. స్తోత్రం. ఈరోజు పేపర్లో ఒక మాట పడింది. ఒక అమ్మాయి రోల్స్ రాయిస్ కంపెనీకి సెలెక్ట్ అయింది. 78 అంతేనా, 78 లక్షల కోట్లు కాదు, అంటే వార్షిక 78 లక్షలు శాలరీకి సెలెక్ట్ అయింది. ఆమెన్. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేసి అబ్బాయికి జాబ్ వచ్చిందన్నారు. క్యాంపసా లేక తర్వాత మెరిటా అని అడిగి 3 రకాలు ఉంటాయి జాబ్ రావటానికి. క్యాంపస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ మొత్తం ఇలా అయిన తర్వాత అప్రెంటిస్ అంటారు. తర్వాత నీ అన్నీ పెట్టి అంటారు. ఏంటి అట్లా కదా అబ్బాయి, కొంచెం డబ్బులు కట్టాలంటారు. మన బిడ్డలు అట్లా కట్టిన వాళ్ళు ఉన్నారు. బయటికి రాలేక కుడి తొట్టులో పడ్డ ఎలుకైనా పైకి వస్తుందేం, కానీ కొన్ని కంపెనీలకు సెలెక్ట్ అయితే బయటికి రావటం చాలా కష్టం. వెళ్ళేటప్పుడే దాని గురించి ఆలోచించాలి. ఇది ఎలాంటి కంపెనీ, వాడుకునే కంపెనీయా, ఇచ్చే కంపెనీయా అని చూడాలి. 2 సంవత్సరాలు ఒక అబ్బాయి ఎదురు డబ్బులు కట్టి 3 లక్షలు కట్టాళ్ళకి ఆ ఉద్యోగం నుంచి బయటపడ్డాడు. యూపీలో, ఉత్తరప్రదేశ్లో సెలెక్ట్ చేశారు. ఇక్కడే క్యాంపస్, ఉత్తరప్రదేశ్ పోస్టింగ్ ఇచ్చారు. 6 నెలలు చేసిన ట్రైనింగే. ఇచ్చే జీతం చాలక ఇంటికాడ నుంచి డబ్బులు పంపించాలి. చాలా బాధతో ఫోన్ చేశాడు, రిజైన్ చేసేయన్న. సరైన కాజు లేనిదే రిజైన్ అంగీకరించరు. లేదంటే 2 సంవత్సరాల జీతం కట్టాలి, వాళ్ళు ఇచ్చేది లేదు. 2 సంవత్సరాల జీతం కట్టి బయటపడ్డాడు. ఇలా 3 రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో దేనికి సెలెక్ట్ అయ్యాడు అని అడిగాను. బాబు ఏంటి అప్పుడు అంటే ఫలానా అన్నారు. ఆ కంపెనీకి వెళ్ళబాక అన్నాను. కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాటికి అసలు వెళ్ళకూడదు. స్త్రీ పెట్టైనా తీస్తారే రుద్దటం, కానీ వీళ్ళు తీరు, రుద్దటం. అలాగూ జాగ్రత్త. చదువుకున్న పిల్లలు క్యాంపస్కు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వస్తాయి. గుర్తింపు కలిగిన కంపెనీలు కొన్ని, మాట నిలబెట్టుకునే కంపెనీలు కొన్ని, మాట నిలబెట్టుకోలేని కంపెనీలు చాలా ఉన్నాయి. సరే, ఏంటని అడిగితే అబ్బాయికి దుబాయ్లో జాబు అన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంత హ్యాపీగా వచ్చాడు. ఆ కంపెనీ గురించి ఒకసారి ఆలోచించు అన్నాను నేను. ఆలోచించేది ఏమీ లేదు సార్ అయ్యగారు. అబ్బో బ్రహ్మాండం అన్నాడు. ఆ బొడ్డోడే విమానం ఎక్కటానికి హ్యాపీగా ఉన్నాడు. ఈయనేం పంపిస్తాక డబ్బుల కోసం హ్యాపీగా తిరుగుతున్నాడు. నేను ఒకటే అన్నాను, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, అక్కడ రావటం, అక్కడ సెలెక్ట్ అవ్వటం మంచిదే, సంతోషమే. కానీ ఇక్కడ చూస్తే కొన్ని తెలియవు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అడిగి అన్నాను. అబ్బాయి లేదయ్య గారు పంపించేస్తాను. పంపించిన ఇష్టం. 5వ రోజున ఫోన్ చేశాడు కొడుకు. నానా వాళ్ళు చెప్పింది ఒకటి అంతే, కానీ ఈ తండ్రి వచ్చి చెప్పింది అంటే ఇంకొకతను పలానా చోట వచ్చిందన్నాడు.
చాలా హ్యాపీ. అది అర్జెంటుగా కంపెనీకి పంపు. టీసీఎస్ వాళ్ళు మోసం చేయరు, చెప్పండి. టీసీఎస్ వాళ్ళు మోసం చేయరు, అది పర్ఫెక్ట్ కంపెనీ. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇది దేశీయ కంపెనీలు కనుక ఇది కొన్ని ఉన్నాయి, 5-6 కంపెనీలు ఉన్నాయి. ఇది మాట నిలబెట్టుకునే కంపెనీలు. మిగతా కంపెనీలు ఉన్నాయి అనుకోండి, చాలా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు ప్రకాశిస్తే అర్హత లేని చోట ఖండాలు దాటి కూడా మన పిల్లలు ప్రకాశిస్తారు. ఆమేన్ చెప్పండి. ఎవరికి వాళ్ళు అనుకోండి, నా బిడ్డలు ప్రకాశించాలి అంటే దానికి ముందు నీవు ప్రకాశించాలి, దానికి ముందు నేను ప్రకాశించాలి. నేను ప్రకాశించాలి. గట్టి చెప్పరే పిల్లలు, నేను ప్రకాశించాలి. ఆమేన్. మన విజ్ఞానికి ఎక్కడ దొరుకుద్దో ఉద్యోగం, పరిచర్య కొరకు దేవుని కొరకు సమర్పణ చేసుకున్న బిడ్డ అనుకున్న ప్రార్థన చేశాను. విజయవాడలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఆమేన్ చెప్పయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దునే వెళ్తున్నాడు, గవర్నమెంట్ బేసిక్ పర్మనెంట్ అవుద్ది. ఆమేన్. ఇట్లా వెళ్ళి అటు రావచ్చు, లేదంటే మధ్యాహ్నం తినటానికి కూడా రావచ్చు. ఆ కంపెనీ అలాంటిదే, మంచిదే. అది వస్తే అలాగూ మన యశ్వంత్ కూడా ఎక్కడ ఎంగ్లోకింగ్ అనుకున్నాడు, కాదు ఇక్కడే ఇస్తాడు, ఇక్కడే ఇచ్చాడు దేవుడు. స్తోత్రం. నువ్వెక్కడ ప్రకాశించాలో, ఎక్కడ ప్రకాశించాలో ఆయనకి తెలుసు. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, దేవునికి తెలుసు. నీ బిడ్డలు ఎక్కడ ప్రకాశించాలో, నీవెక్కడ ప్రకాశించాలో ఆయన సంకల్పం. ఇక మూడవది, ఈ 3వ వారం ఈ 25వ వచనంలో చివరి భాగంలో ఉంది, ప్రకాశింపజేసి వదిలేక నిన్ను కరుణించును. అందరూ చెప్పండి, కరుణించువాడు. అందరు గట్టి చెప్దాం. ఎవరు కరుణించాలి? గట్టిగా. హైందవ పద్ధతిలో లోకరీతిగా ఒక మాట ఉంటుంది, దేవుడు కరుణించిన అనండి, దేవుడు వరం ఇచ్చిన అంటారులే, కానీ మనం దాన్ని మార్చుకుందాం. దేవుడు కరుణించిన పూజారి గారు కరుణించరు. ఆగో, బైబిల్లో లేదేంటది? ప్రభువు అలాగే చూస్తూ ఉంటే, ఆయన మారు మాట్లాడకుండా ఉంటే శిష్యులు తొంగి చూసి ఏమన్నారు? ఉపవాతులకు అన్నారా లేదా? ఆమెని రోడ్డు మీద గొడవేంటి, దారిలో గొడవేంటి, నీసెన్స్ ఉపవాతులకు అన్నారు. వెంటనే కరుణించేవాడు కలగజేసుకుని, ఆమె నా యుద్ధకు రానివ్వండి. స్తోత్రం. ఏం కావాలి నీకు? నా కుమార్తె చావ సిద్ధమైంది. కరుణించేవాడు కరుణించాడు గనుక చావు దగ్గరికి వెళ్ళినటువంటి అమ్మాయి బయటకు వచ్చేసింది. ఈ రాత్రి సమయంలో దేవుడు నన్ను కరుణించాలి. మీ పక్క వాళ్ళు కూడా దీవించండి. దేవుడు మిమ్మల్ని కరుణించాలి. మన పిల్లల్ని దీవించండి. దేవుడు మిమ్మల్ని కరుణించాలి. ఆమేన్. కరుణించు దేవా కాపాడరావా, నా పాప భారం ఆమేన్. కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుదాం. డెబ్భై 78వ కీర్తన చూడండి.
78వ కీర్తన 15వ వచనంలో, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఆమేన్. ఆమేన్. అరణ్యములో బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా, ఈ సమృద్ధి సముద్రమంత సమృద్ధి, సముద్రమంత సమృద్ధిగా దేవుడు వారికి నీరు త్రాగనిచ్చెను. నీరు తాగనిచ్చెను. ఆమేన్. సముద్రమంతా గట్టిగా, సముద్రమంత సమృద్ధిగా. ఆమేన్. ఎంత సమృద్ధిగా దేవుడు కరుణిస్తే సముద్రమంత సమృద్ధి కలుగుద్ది. ఆమేన్. కరుణించలేదనుకోండి, నువ్వెంతన్నా ప్రయాసపడు, ఎంత దూరమన్నా పరిగెత్తవు, మిగిలేది అలసట తప్ప ప్రయోజనం ఏముండదు. దేవుడు కరుణించిన కుటుంబాలు దీవెనలకు దగ్గర అవుతాయి. ఆమేన్ చెప్తారా? దేవుడు కరుణించిన కుటుంబాలు ఆశీర్వాదాలకి ఎక్కడుంటారు? అందుబాటులో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. పిల్లలు చదువుకోవాలన్నా, ప్రయోజకులు కావాలన్నా, అనుకున్న కాలేజీలో అందుబాటులో సీటు రావాలన్నా, ఫీజు కట్టాలన్నా, డబ్బులు సమకూర్చబడాలన్నా, అంతటికి కారణం నా దేవుడు కరుణించాలి. అందరూ చెప్దామా? నా దేవుడు కరుణించాలి. నా దేవుడు కరుణించాలి. నాకేంటి అనుకోబాకండి. నాకేంటి అనుకునేది మదిలో నుండి వచ్చే మాట, కానీ నా దేవుని దయ కావాలనేది ఆత్మ ద్వారా వచ్చే మాట. ప్రైజ్ ది లార్డ్. ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఊళ్ళో 5-6 ఎకరాల పొలం ఉంది ఆయనకి, పేదోళ్ళ. ఈ రోడ్లోనే పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది, ఎదురు బిల్డింగ్ ఒకటి ఉంది. నాకు బాగా పరిచయం. ఆయన వచ్చి, నేను అక్కడ ఉద్దులాసి రోడ్లో ఉన్నాను అప్పుడు, పాస్టర్ గారు చాలా బాధలో ఉన్నాను నేను అంటూ తన కష్ట సుఖాలు చెప్పుకుంటా కూర్చున్నాడు. ఒక్క ఫోన్ చేస్తే ఆయనకి ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు వచ్చే పరపతి ఉంది. ఎక్కడికి వెళ్ళినా అడగగలడు. అటు పొలిటీషియన్ దగ్గర కానివ్వండి, ఇటు వ్యాపారస్తులు ఎవరి దగ్గర అయినా ఊళ్ళో అంత పరపతి కలిగిన వ్యక్తి. నేను చాలా బాధలో ఉన్నానండి అన్నాడు. కంకిపాడు దగ్గర 50 ప్లాట్ల అపార్ట్మెంట్ ఉంది. ఎన్ని ప్లాట్లు? ఒకటి కొనుక్కోవాలంటే కళ్ళు బ్లాన్కి వెళ్ళిపోతాయి మనకి. 50 ప్లాట్ల అపార్ట్మెంట్ ఉంది. అప్పుడు ఇక్కడ అంతే, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఆదాయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన నా దగ్గరికి వచ్చి కాలింగ్ వేలు కొట్టి కూర్చుని మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యమైంది. అసలు మీరేంటండి, మీ పరిస్థితి ఏంటండి, ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఏంటి? అబ్బాయికి ఫీజు కట్టాలండి, 4వ తారీఖే, 4వ తారీఖుతో లాస్ట్ డేటు. ఇవాళ 2వ తారీఖు. 4వ తారీఖు ఫీజు కట్టకపోతే, 2,50,000 రూపాయలు కట్టకపోతే బయటికి పంపించేస్తారండి. నా కొరకు ప్రార్థన చేయండి. అయినా హిందువుడే, లోకస్తుడే, మంచి మనిషి. ఎందుకు చెప్తున్నానంటే, మేడలు మిద్దెలు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, ఆదాయ వనరులు ఉండొచ్చు. ప్రతి మనిషికి 2 మార్గాలు ఉంటాయి ఎప్పుడు కూడా, 2 దారులు. ఒకటేమో కలిమి, రెండవది లేమి. ఈ 2 దాన్ని ఏమంటారంటే కావిళ్ళలాగా ఉంటుంది అన్నమాట, బ్యాలెన్స్గా ఉంటాయి. నాకేం పర్లేదు అనుకోవద్దు. ముఖేష్ అంబానీ గారు ఒకసారి టీవీ ఇంటర్వ్యూ ఇస్తూ బోర్ని ఏడ్చేస్తున్నాడు. అదేంటి, ఒక్క సెకండ్కి 22,500 రూపాయలు ఆయనకు ఆదాయం. వీళ్ళు అడగబాకండి,
ఎంత? ఒక్క సెకండ్కి 22,500 రూపాయలు ఆయనకి ఆదాయం. జేబులోంచి ఒక 500-1000 రూపాయలు కింద పడిపోయినాయి అనుకోండి, అది తీసుకునే టైం కూడా ఆయనకు ఉండదు. అది తీసుకుని పైకి లేగాలంటే 2 సెకండ్లు పడుతుంది. ఈలోపు ఎంత వచ్చేస్తాయి? 50,000 వచ్చేస్తాయి ఆదాయం. మరి ఇంత కుబేరుడు ప్రపంచంలోనే 10వ స్థాయిలో ఉన్నట్టున్నాడు ఇప్పుడు. మరి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆయనకి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. బాధ లేనిది ఎవరికండి? దేవుడు కరుణిస్తేనే ఒక మనిషి నోటి నిండా నవ్వగలుగుతారో, దేవుడు కరుణిస్తేనే కంటి నిండా నిద్రపోగలుగుతారో. ఆమెన్ చెప్తారా? దేవుడు కరుణించకపోతే కొండ నిండా వండుతావు, తొట్టి నిండా తీసుకెళ్ళి పోస్తావు. మన తొట్లు ఎక్కడ ఉండేలే, డబ్బాలు తప్ప. అదేనా? కొండ నిండా వండుతావు, చెప్పండి, ఆ డబ్బా నిండా పారబోసేస్తావు. ఎందుకని? నువ్వు వండినటువంటి భోజనం కొండ కంటే నీకున్న బాధలు బరువు ఎక్కువగా ఉన్నాయి. ఈ బాధను బట్టి అన్నం సహించకుండా తినటానికి కూడా, ఇదంటారు చూసారా, సహించటం లేదు అన్నం అంటారు కదా, తినలేని పరిస్థితి. ఎందుకు వస్తున్నాయి? కష్టమో సుఖమో, కష్టమో కరువు, ఇవన్నీ కూడా మానవ జీవితంలో సమపాళ్ళుగా బ్యాలెన్స్గా నడుస్తూ ఉంటాయి. వాళ్ళు కలిగిన వాళ్ళుగా వాళ్ళకేంటి, వాళ్ళు ఏమి లేని వాళ్ళుగా పాపం వాళ్ళకే బాధ అనుకుంటారు. ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. బిల్ గ్రేట్ గారు ఉన్నారు, అమెరికా దేశస్థుడు. ఉండటానికి విపరీతమైన సొమ్ము ఉంది, కంప్యూటర్ పరిశ్రమలు ఉన్నాయి, ఆదాయం చాలా ఉంది. కానీ ఆయన పలకరించే వాళ్ళు ఉన్నారా? తెలుసా మీకు? వీళ్ళు అడగబాకనన్నాగా ఆయన అమెరికాలో ఉంటాడులే, తెల్లారపాటికి వెళ్ళబాకండి. పలకరించే దిక్కు లేక తోటి వాళ్ళు పెడితే తినే పరిస్థితికి వచ్చాడు. ఎందుకనండి అంటే డైవర్స్, అంతే, అది కామన్. అక్కడ ఒంటరిగాడైపోయాడు. దేవుడు కరుణించకపోతే పరిస్థితులు ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండవు. ధనం పెరగచ్చు, అంతస్తు పెరగచ్చు, హోదా పెరగచ్చు, స్థాయి పెరగచ్చు. కానీ దేవుని కరుణ లేని కుటుంబాలు దీపం లేని ఇంటితో సమానాలు. దేవుని కరుణ మన ఇంట్లోకి రావాలి. ఆమేన్ చెప్పండి. దేవుని కరుణ మన ఒంట్లోకి రావాలి. ఇంట్లోకి వస్తే అందరూ ప్రశాంతత, ఒంట్లోకి వస్తే శరీరం అంతా ఆరోగ్యం. దేవుని కరుణ లేని చోట శత్రువు పీఠం కడతాడు. దేవుడు కరుణించాలి. ఇప్పుడు కరుణించాలంటే ఏం చేయాలి? మన పితరులు ఏం చేశారు? లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 37-38. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. ఆమేన్. ఈ 3 సందర్భాలు చెప్తాను. కరుణించే దేవుడు కరుణిస్తేనే మన జీవితాలు ముందుకు సాగుతాయి. ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, ఎందరున్నా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా. అందుకని ఒక పాట ఉంది, కీర్తనలో రాయబడిన మాట కూడా అదే. నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదన్నాడు. అక్కర్లేదంటే ఎవరితో నా పని లేదని అర్థం కాదు. దేవుడు తోడుగా ఉంటే ఆయన కరుణ మనకు తోడుగా ఉంటుంది. కరుణ కఠినమైంది కాదు, కరుణ ఎప్పుడూ మన కాపాడేది. ఆమేన్. ప్రతి పరిస్థితుల్లో అదే. ఈ 10 మంది కుష్ఠరోగులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందుకు వచ్చారు. వారిలో ఒకళ్ళు ఎవరో కానీ మొత్తానికి నోరు తెరిచారు. సంఘంలో కూడా ఒకళ్ళు నోరు తెరిచేవాళ్ళు కావాలి. అరవటానికి కరవటానికి తర్వాత సంగతి. ప్రార్థన చెయ్యండి, పక్కన అన్నయ్య చేస్తాడు, అక్కయ్య చేస్తాడంటే నువ్వు చేసేది ఎప్పుడు మరి?
నోరు తెరిచే వాళ్ళలో నీవు ఉండాలి. చెప్పండి, పక్కన వాళ్ళు అడగండి. నోరు తెరిచే వాళ్ళలో నేను ఉండాలి. నోరు తెరిచే వారిలో నేను ఉండాలి. అబ్బే, ప్రార్థన చేయటం అసలు నా వల్ల కాదు. వచ్చిరా అని పిల్లలు మాట్లాడుతూ ఉంటే ముద్దుగా వింటామా లేదా? గట్టిగా చెప్పరే. అదే మాటలు వచ్చిన వాళ్ళు మాట్లాడదాం అనుకోండి, ఏం సోదురా బాబు అంటాం కదా. అలాగూ వచ్చిరా అని వాళ్ళు ప్రార్థన చేస్తే తండ్రి కూడా అంత బాగా వింటాడు. మీకు అవసరం ఉందనుకోండి, పిల్లలకి చెప్పండి, నాన్న ప్రార్థన చేయరా అని చెప్పండి. నీ ప్రార్థన కంటే నీ పిల్లల ప్రార్థన తొందరగా వింటాడు దేవుడు. నిజమా కాదా? బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించావు. ప్రైజ్ లార్డ్. ఏలూరులో హాస్టల్లో పెద్ద సమస్య వచ్చింది, భోజనం లేని సమస్య. గతంలో ఒకసారి చెప్పారు, వార్డెన్ గారు వచ్చి చెప్పారు, తినటానికి ఏమీ లేదురా అయ్యా, మాకు భోజనం కావాలి, భోజనం కావాలని గట్టిగా అరవండి అన్నారు. అంతే. ఇక అదే వాళ్ళ ప్రార్థన. అయ్యా మాకు భోజనం కావాలి, భోజనం కావాలని గట్టిగా అరిసి సమస్యలు ఏడ్చి ఏడ్చి కింద పడిపోతున్నారు ఒకళ్ళు. పాపం పసిపిల్లలు. వాళ్ళ ప్రార్థనలు ముగించబడినయే లేదో తలుపు కొట్టారో, ఏం కావాలో అది నెల రోజులు సరిపడా తెచ్చిపెట్టాడు ఒక ఆయన. అది ముందు వీళ్ళందరూ పంపించేసి నేనే కూర్చుంటా ప్రార్థన అనబాకండి. మీ పిల్లలకి ప్రార్థన చేయటం నేర్పిస్తే దేవుని కరుణ నీ ఇంట్లోకి వస్తుంది. ఆమేన్. సత్యమది, వాక్యం చెప్పే సత్యమదే. ఇక్కడ ఒక్కళ్ళు నోరు తెలిసారు, ఈ ఒక్కళ్ళతో 9 మంది నోరు కలిపారు. ఈ 9 మంది నోరు కలిపి ఏం మాట్లాడుతున్నారు? దావీదు కుమారుడా, గట్టిగా చెప్పు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కరుణించుము, కరుణించుము. నన్నా మమ్మునా? నన్ను. గట్టిగా చెప్తున్నాను. నన్ను కరుణించమని. నన్ను అంటే అసలు ఉంది ఎంతమంది? హలో, 10 మంది చెప్పండి. నోరు తెలిసింది ఒక్కళ్ళు, నోటికి కలిపింది 10 మంది, 9 మంది. ఈ 10 మంది కలిసి ఏం చెప్తున్నారు? మమ్మల్ని అంటల్లా నన్ను కరుణించు, నన్ను కరుణించు అంటే ఎవరికి వాళ్ళు దేవుని కరుణ కొరకు కనిపెట్టారో. ఆ కింద భాగంలో చూడండి, 38వ వచనం కూడా. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు ఆమేన్. గద్దించినా సరే ఆకుండా ప్రతి పరిస్థితుల్లో వారు మాట్లాడటం మొదలుపెట్టారో ఆయన కరుణించేవాడు నిలబడ్డాడు. ఇది లూకాసు వార్తలో ఉన్న విషయం. మరొక మాట కూడా చూడండి, 17వ అధ్యాయం 12-13 వచనాల్లో. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు 10 మంది 17వ అధ్యాయంలో 10 మంది ఉన్నారు. ఈ 18వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు. అతని పేరేంటి? గట్టి చెప్పరే. బర్తిమయి అనే వ్యక్తి. ఇక్కడ వీరిద్దరు కూడా పరిస్థితులు వేరు. ఒకడేం ఒంటరిగా వచ్చాడు, మరొకళ్ళు 10 మందిగా వచ్చారు. 10 మందిలో ఒక్కడు నోరు తెరిచారు, అక్కడ ఒంటరిగాడిగా ఉన్న ఒక్కడే నోరు తెరిచాడు. ఒంటరిగాడిగా ఉన్నటువంటి వ్యక్తి దేనికోసం వచ్చాడు? చూపు పొందుతా. గట్టి చెప్పరే. చూపు పొందటానికి వచ్చాడు. గట్టిగా గట్టి చెప్పరే. చూపు పొందుతాకు వచ్చాడు. మరి 10 మంది ఇదేం పొందుతాకు వచ్చారు? కుష్టు వ్యాధి నుండి బాగుపట్టాకు వచ్చారు. ఈ 2 గ్రూపుల్లో ఉన్న పరిస్థితులు వేరైనా నినాదం మాత్రం ఒకటే. ఏంటది? నన్ను కరుణించు, మమ్మల్ని కరుణించు. నన్ను కరుణించు, మమ్మల్ని కరుణించు. ఈ 10 మందిని కరుణించాడు, ఒక్కడిగా వచ్చిన వాడిని కరుణించాడు. కరుణించబడటానికి కారణం ఏంటి? గట్టిగా చెప్దాం. నిర్ణయం. ఒకటి ఏంటి? నిర్ణయం. రెండోది తెగింపు. నిర్ణయం ఏంటి? నేను చేయాల్సిందే. వర్షం పడుతుంది, నేను వెళ్ళాల్సింది. చెప్పరేంటి? వర్షం పడుతుంది, నేను వెళ్ళాల్సి. వర్షాలు వద్దని మాత్రం అనబాకండి. అర్థమైందా? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళు లేక పంటలు ఎండిపోయి. అది వర్షం పడినా సరే నెత్తి మీద కొట్టేసుకుని ప్రార్థనకు రావాలి. అది కూడా సాక్ష్యమే. ఫలితాలు వస్తాయి వాటికే. అన్నీ బాగున్నప్పుడు వస్తే నీ ఫలితాలు తక్కువ ఉంటాయి.
అలాంటి వాతావరణ ప్రతికూలత అప్పుడు సన్నిధికి వస్తే నా బిడ్డలు నా సన్నిధికి వచ్చారనే ప్రతిఫలాలు ఎక్కువ ఉంటాయి. పరిస్థితులు ఎలాగున్నా సరే ఒకటి ఏంటి, నిర్ణయం చేయాలి. రెండోది ఏమన్నాను, తెగింపు. నేను వెళ్ళాల్సిందే, ఎవరు ఆపినా నేను ఆగను. జనసమూహాలు అడ్డం వచ్చినా తన తెగింపును ఆపుకుందా? రక్తస్రావం కలిగిన స్త్రీ ఆపుకోలేదు. అందుకనే కరుణించబడింది. తెగింపు ఉండాలి, నిర్ణయం ఉండాలి. తెగింపు కలిగి ఉంటే, నిర్ణయం కలిగి ఉంటే, ఈ రెండు అమల్లో చేస్తే ఈ పరిస్థితులన్నీ అనుకూలించబడతాయి. దేవుని కరుణకు మనం దగ్గర వస్తాం. అనేకులు ఊరుకుండమని కేకలు వేసినా సరే వాడు మరి ఎక్కువగా కేకలు వేసను అని రాయబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా అది మనం చూస్తాం కదా. 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఒకటి, తెగింపు మాత్రమే కాదు, ప్రభు ఎవరో గుర్తించాడు. ఎవరు ప్రభు? దావీదు కుమారుడు. ఆమేన్. దావీదుకి యూదుల్లో, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి గొప్ప పేరు. దావీదు వంశం నుండి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడా అన్నాడు. ఊరకుండమని 48వ వచనం, అనేకులు గద్దించిరి గాని వాడు ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎక్కువగా కేకలేశాడు. అభ్యంతరాలు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు కరుణించబడే రోజు దగ్గరకు వచ్చిందో కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని దృష్టిలోకి మనం వెళ్తామో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఆర్థికంగా దెబ్బతింటాం, ఆరోగ్యపరంగా నష్టపోతాం, అయిన వాళ్ళు దూరం అవుతారు. ఇదేంటి నాకు ఈ బతుకు? అలాంటి పరిస్థితుల్లోనే స్థిర నిశ్చయత కలిగి ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు కరుణిస్తాడు. ఆమేన్. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళితే 85 అనుకుంటా, బహుశా 1984-85 సంవత్సరంలో ఆమె తలుపు తీసి చెయ్యిట పెట్టుకుని టవలో ఏదో కప్పుకుని కూర్చుంది. నేను అక్క అనేవాడిని, ఇంటక్క అలా ఉన్నావు ఏంటనంటే ఏం మాట్లాడకుండా, ఏం మాట్లాడలేక అలాగే నా వెంక చూస్తుంది. ఆ టవల్ కప్పుకున్నావేంటి, ఏంటి ఏమైంది ఏంటంటే ఒక చెయ్యే కదులుతుంది, రెండో చెయ్యి కదలట్లా. నాకు అనుమానం వచ్చి ఏంటి బావగారు కొట్టారా అన్నాను. ఇక కళ్ళనీళ్ళు గార్చేసింది పాపం, దుఃఖపడుతూ. ఏం మాట్లాడకుండా తలకాయ ఉంది. కొట్టడం కాదండి, గొడుగు సోతో పొడిచాడు మహానుభావుడు. ఇనప గొడుగులు ఉండేది చూసారా పాతయి, దాంతో పొడిస్తే కాలు రేముకి ఇక్కడి నుంచి ఆ రాడ్ బయటికి వెళ్ళిపోయింది, ఇరిగిపోయింది. ఇది ఇలాగే ఉంది. ఎందుకు? ఇవాళ శనివారం నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను అని చెప్పిందంట. డ్యూటీకి పోయాడు, పోకుండా డ్యూటీలో మధ్యలోంచి వచ్చాడు ఇంటికి, ఫుల్ అయిపోయి వచ్చాడు. వచ్చి నేను ఎక్కువ నీకు దేవుడు ఎక్కువ అని ఆ గొడుగు కనపడింది, ఆ గొడుగుతో ఒక పోటు పొడిచాడు. పాపం తట్టుకోలేని పరిస్థితి. ఏం చేస్తుంది? అడుగడుగున్న ఇబ్బందులు ఆయనతో. ఓ రోజున 3 రోజులు ప్రార్థన పెడితే నన్ను రమ్మన్నారు. ప్రసాదం పాడులో 2 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి. ఒక ఇంట్లో ప్రార్థన పెట్టి, అయ్యా నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఆయన మారు మనసు కోసం అన్నారు. సరెక్క నేను కూడా వస్తాను, నీతో పాటు నేను కూడా ఉంటానన్నారు. 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి రిటైర్మెంట్ సర్వీస్ దగ్గరికి వచ్చింది. అప్పటికి ప్రార్థనలు వస్తే ఏదో ఆయన సొమ్ము తినిపోయినట్టుగా చూసేవాడు, పెద్ద కళ్ళు చేసి. ఎవరో ఏం అనుకునేవాళ్ళు కాదు, ఈయన మారు మనసు పొందాలని అనుకునేవాళ్ళం అంతే. మాట మంచి ఉండేది కాదు, అప్పుడే పోనేది ఆయనకి. వాళ్ళు ఇట్ట ప్రార్థన చేసి వెళ్ళంగానే ఆమెకి పండియేది ఎవరు. అంత క్రూరుడు. ఒక రోజున నాకు బతకాలని లేదయ్యా,
2 ఆడపిల్లలు, 1 అమ్మాయి. పిల్లలు చిన్నవాళ్ళు, అప్పటికి పిల్లల చదువులు అవ్వలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను చచ్చిపోదాం అనుకుంటేనేమో దేవుడు అడ్డం వస్తున్నాడు. బతుకుదామంటేనే ఈయన చూసి నేను బతకలేకపోతున్నాను. పిల్లలకి కడుపు నిండా పెట్టలేకపోతున్నాను. గవర్నమెంట్ ఉద్యోగస్తులండి, పెద్ద జీతం, ఆఫీసర్ అయినా జీతం తక్కువ కాదు, రోజువారీ వచ్చేవి చాలా ఎక్కువ. కానీ ఇంటికి ఉపయోగపడలేదు. చాలా బాధపడింది. ఒక రోజు ఉంది, దేవుడు నిన్ను కరుణించినప్పుడు నీ భర్త మారతాడని చెప్పాను. ఆమెను చెప్తారా? దేవుడు నిన్ను కరుణిస్తే నీ భర్తలో మార్పు వస్తుంది అక్క అన్న. ఏమనయ్యే, నేను చూస్తానా? నువ్వు చూస్తావు తప్పకుండా. ఒక 6 నెలల తర్వాత మరలా ఇంటికి వెళ్తే నన్ను చూసి బావగారు కూర్చోండి అన్నాడు. అదేంటి ఈ మాట భలేగుందే, ఇదివరకే మొహం ఇటు పెట్టేవాడు, తెలిసేవాడు, ఇప్పుడు ఏంటి మాట మారిపోయింది. కూర్చోండి బావగారు అని రోడ్డు మీదకి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చాడు. ఆయనే స్టవ్ వెలిగించి ఏం పెట్టాడు, కాఫీ పెట్టాడండి. కాఫీ పెట్టి తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. నేను ఆయన ఇంకా ఆమె ఇంకా చుట్టమే నా పని అయింది. ఇదేంటి ఈయన, నీ ఆహారమును చాలా రోజుల తర్వాత అది కనపడద్ది. దేవుడు నిన్ను కరుణించే రోజు. ఆమె అనారోగ్యంతో మంచం పడితే ఈయనే చాకరీ చేశాడు, ఈయనే బెడ్ పిన్ పెట్టాడు. ఆమెను ఎంతో బాగా చూసుకున్నాడు అక్కడి వరకు. దేవుడు కరుణిస్తే నీ భర్త మారుతాడు. దేవుడు కరుణిస్తే నీ బిడ్డలు మారుతారు. అందుకేం కావాలి? 3 మాటలు. ఒకటేంటి? నిర్ణయం కావాలి. 2 గట్టిగా తెగింపు కావాలి. ఎందరు అడ్డంకులు పెట్టినా, ఎన్ని తొందరలు కలిగించినా సరే, నేను అనుకుంది పొందేంతవరకు నేను వెనక్కి రాను అనుకున్నాడు గుడ్డివాడు. ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా అలాగే నిలబడ్డారు. వారు కరుణించబడ్డారు. చూపు వచ్చింది. ఈ వ్యక్తికి చూపు వచ్చింది, వారికి కుష్ఠ వ్యాధి నుండి విడుదల కలిగింది. ఆమేన్. కరుణించేవాడు కరుణించాలి. కరుణించకపోతే రెయ్యింబళ్ళు నువ్వు కష్టపడ్డా సరే దేవుని కరుణ లేనిదే కుటుంబాల పైకి రావు. మరొక వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు. మోషేతో దేవదేవుడు ఇలాగూ చెప్తున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును. అందరూ చదవండి. నేను ఎవరిని కరుణింతునో. నేను ఎవరిని కరుణింతునో. చదవాలి, అందరూ చదవండి. నేను ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును. ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపాడు వారి వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఆమేన్. ఎవరి వల్ల అవుద్ది? ఉద్యోగం రావాలన్నా దేవుడు కరుణించాలి. వ్యాపారం పెరగాలన్నా, పిల్లల ప్రయోజకులు కావాలన్నా. విశాఖపట్నం వెళితే నేను 1985లో యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఉన్నారు అక్కడ, జాన్ ప్రకాష్ గారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత లాసెన్స్ బే కాలనీ అని వైజాగ్లో ఉంది, వారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు నా దగ్గర. వాడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి వయసు, అంతే. వీడికి ఏమీ చదువు రావట్లేదు. పండిత పుత్ర అంటారు చూసారా, ఈయనేం ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీలో, తర్వాత ఛాన్సలర్ అయ్యాడు. ఈయన చాలా పెద్ద ఉద్యోగం, అయినా ఎడ్యుకేటెడ్. వీడికి అసలు చదువు రావట్లేదండి. ఒకసారి వీడి బుర్ర మీద కొట్టండి అన్నారు. వాడు కొట్టమంటే మనం కొడతామా? ప్రభువా, ఈ బిడ్డ మెదడులోనికి జ్ఞాపక శక్తి వచ్చునుగా కానీ ప్రార్థన చేశా. ఏం రావాలి? అసలు అదే కావాలి. ఇది బాగా చదువుకోవాలి. చదవట్లేదు ఏంటి? పిల్లలు చదువుతారు, చదివిన ఏముండవు, ఈ ముక్కు మీదకి వచ్చి ముక్కు మీద పోతాయి. అర్థమైందా? ఇది మెదడులోకి వెళ్ళాలి. చెప్పండి అమ్మా, మీ పక్కన చెప్పండి, నీ చదువుకునేది మెదడులోకి వెళ్ళాలని చెప్పండి. అది ఇక్కడికి వెళితే ఈ పెద్ద మెదడులోంచి ఇంకెన్ని మెదడు ఉన్నాయి చెప్పరా? 2 మెదడులు ఉన్నాయి, ఇంటికాడ పెట్టొచ్చారు.
ఉన్నాయి 2. ఈ పెద్ద మెదడులో చిన్న మెదడులోకి వెళ్తే అక్కడి నుంచి ఇక సంకేతాలు వస్తూ ఉంటాయి. రాత్రి చదివాను కదా, ఎప్పుడో చదివిన ఇంకా నాకు ఇక్కడే ఉన్నాయి. రవి జామ చెట్టు ఎక్కాడు, ఎంతమంది గుర్తుంది? 2వ తరగతి పుస్తకంలో రవి జామ చెట్టు ఎక్కాడు, జాంకాయలు కోసాడు. ఎట్ట ఎక్కాడు తెలుసా? ఒకడు నిలబెట్టాడు, నడుము మీద ఎక్కాడు. అది బొమ్మ అట్టాగా ఉంది, అది ఆ పాఠం అట్టాగా ఉంది. ఆ రోజుల్లో అవన్నీ ఇట్లా ఫీడ్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని అట్లా అవుతాయి, కానీ చదువుకునే పిల్లలకి విద్య ఫీడ్ అవ్వాలి లోపల. అందుకు దేవుడు కరుణించాలి. ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేశా. ప్రభువా, ఈ బిడ్డకి జ్ఞానం పెరగాలి, జ్ఞాపక శక్తి పెరగాలి. చదివింది చదివినట్టుగా ఈ బిడ్డకి జ్ఞాపక శక్తిలోకి వెళ్ళిపోవాలి, మైండ్లోకి, మెదడులోకి వెళ్ళిపోవాలని ప్రార్థన చేశాను. 10 సంవత్సరాల తర్వాత ఆయన ఫోన్ చేసి, ఆ అబ్బాయి వాళ్ళు వెళ్తున్నారని ప్రార్థన చేయండి అన్నారు. జాన్ ప్రకాష్ వెళ్ళటం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటంటే, అమెరికా వెళ్తున్నాడు. దేనికండి? ఎంఎస్ చేయటాక. మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, కృష్ణా జిల్లాలో ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి. ఏ జిల్లా కావాలి? కృష్ణా జిల్లాలో అమ్మాయి ఈ రకంగా కట్నా ఏమీ వద్దండి, వాళ్ళ పెంతుకోస్తాళ్ళు అయి ఉంటే చాలు, పరిశుద్ధాత్మ పొందిన అమ్మాయి ఉంటే చాలు అన్నారు. వెతికాను కానీ నా కంటి చూపు మేర ఎక్కడ కనపడలా. జాన్ ప్రకాష్ గారు ఎక్కడ కనపడలేదండి అన్నాను. ఆ తర్వాత హైదరాబాద్లో దొరికిందంట, కృష్ణా జిల్లా దొరకలా. మరి ఎక్కడ దొరికింది? తెలంగాణలో దొరికింది. తెలంగాణలో 4 అపార్ట్మెంట్లు కొన్నాడు, ఒక్కోటి 3 కోట్లు అని. మరేంటనుకున్నారు? ఇక్కడలాగనా? పెద్ద 3 అపార్ట్మెంట్లు కొన్నాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్లీ చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ కొట్టానో? ఈ బిడ్డకి చదువు రావాలి. ఆమె అది వాళ్ళు మర్చిపోలా. ఆమె పేరు ఝాన్సీ. విశాఖపట్నంలో ఐపీసీ సంఘ సభ్యులు, బహుశా ఎప్పుడో రిటైర్డ్ అయిపోయాడు ఆయన కూడా. కానీ ఇలా దేవుడు కరుణిస్తే మన పిల్లలు ప్రయోజకులు అవుతారో. ఎవరిని కరుణింతునో వాన్నే కరుణిస్తాను, ఎవని ఎడల జాలి పడుదునో కాగా పొందగోరే వారి వలనైనను కరుణించు దేవుని వల్లనే కలుగును. ఈ రాత్రి నుంచి మన అందరి ప్రార్థన అదే. ఇదది ఇవయ్యా 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 అంటాం కాదు. మరి ఏం చేయాలి? ప్రార్థన బాణి మార్చండి కాస్తంతా. ఎప్పుడు ఉప్మా పెసరెడ్డి తింటారా? మార్చుకోరా. ప్రార్థన కూడా వినేవాళ్ళకి కాస్త వినసొంపుగా ఉండాలి. అయ్యా నన్ను కరుణించండి, నన్ను కరుణించండి. పద్దాక నిన్నే కాదు, సంఘ క్షేమాన్ని కోరి ఇతరుల క్షేమాన్ని కోరి నువ్వు ప్రార్థన చేస్తే వారి క్షేమము నీ క్షేమమున కారణమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కరుణించాలి. ఈ రోజు నుంచి మన ప్రార్థన, బిడ్డకు ఉద్యోగం రావాలా? అయ్యా బిడ్డను కరుణించు, నన్ను కరుణించు. వివాహం జరగాల? ప్రభువా కరుణించండి, కరుణించండి, కరుణించండి. ప్రతి దానికి కూడా ఈ రోజు నుంచి మోషే దేవుని ప్రజలను దీవించిన విధానంలో 3వది ఏమిటి? ఆయన నిన్ను కరుణించాలి. కరుణించేవాడు కరుణించకపోతే ఏం జరుగుద్దండి? సహాయం చేసేవాళ్ళు చేయకపోతే జీవితాలు ఏమైపోతాయి? దేవుడు కరుణిస్తే మన బిడ్డల ప్రయోజకులు అవుతారు. ఈ రాత్రి నుంచి మన అందరి ప్రార్థన అదే కావాలి. ప్రభువా నీ కరుణ నా కుటుంబం మీదకి రావాలి, నీ కరుణ నాలోకి రావాలి, నీ కరుణ మా సంఘం మీదకి రావాలి, నీ కరుణ మా దైవజనుల మీదకి రావద్దు. మరి చెప్పండి. అది ఆయన కరుణించాడు కనుకే నేను నిలబడ్డాను. ఆయన కరుణించకపోతే ఎప్పుడో నా పేరు తీసేసేవాళ్ళు. ఆమేన్. కాబట్టి దేవుని కరుణ కొరకు కనిపెడదాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.
కరుణించేనావాడు కనుపాపల కాపాడు అందరూ కళ్ళు మూయండి. కునికేయడు ఏనాడు యేసు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ఆయన కరుణించను. అందరూ కళ్ళు మూయండి. మాట్లాడదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఉందాం. మన బిడ్డల భవిష్యత్తు దేవుని కరుణలోనే ఉంది. ఆయన కరుణిస్తే మన జీవితాలు వెలిగించబడతాయి. జాన్ ప్రకాష్ గారు అబ్బాయిని దేవుడు కరుణించాడు. ఆ బిడ్డడు గొప్పవాడయ్యాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచిపెట్టాడు. అనేకులకు ఉద్యోగాలు పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చబడింది. మన బిడ్డలు ఆ స్థాయిలోకి రావాలి. అందుకు ఒక నిర్ణయం కావాలి, ఒక ఆలోచన కావాలి. ఎవరేమనుకుంటే నాకెందుకు, నువ్వు కరుణిస్తేనే నేను వెళతా, నువ్వు కరుణిస్తేనే వెళతా. దావీదు కుమారుడా కరుణించు. 10 మంది నినాదం అదే, ఒంటరిగా వచ్చిన భర్తమే నినాదం అదే. ఈ రాత్రి మనందరి నినాదం అదే ఉండాలి. నా బిడ్డ పరిస్థితి ఇలా ఉంది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలాగున్నాయి, నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది. ప్రభువా నీవు కరుణించాలి. ఈ రాత్రి నీ కరుణ కొరకు ఎదురు చూస్తున్నాను. ఆకాశమందు ఆశ్చర్యుడైన వాడా, నీ వైపు నా కనులు ఎత్తుచున్నాను. నాకెవరున్నా నీ కరుణ లేకపోతే సాధించేది ఏది లేదయ్యా. ఆస్తి అంతస్తులున్నా, హోదా ఉన్నా, ఏది ఉన్నప్పటికీ దేవుడు కరుణిస్తే నీ మంచం మీద ప్రశాంతంగా పడుకుంటావు. దేవుడు కరుణిస్తేనే మనం వండుకొని ప్రశాంతంగా తినగలుగుతాం. ప్రభువా నా మంచిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు ప్రభువా, నీ కృపను బట్టి నన్ను కరుణించువా. ఈ రాత్రి నీ కరుణకు నేను పాత్రుడను కావాలయ్యా. ఎవరిని కరుణిస్తానో వాళ్ళే కరుణిస్తా అన్నావు. భర్తమైన కరుణించావు, 10 మంది రోగులను కరుణించావు. మాత్రమే కాదు, మార్తా మరియుల కుటుంబాన్ని కరుణించి లాజర్ను బయటికి తీసుకొచ్చావు, మరలా బతికించావు. ఈ రాత్రి నన్ను కరుణించు. ఏ సమస్యలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, సతమతమైపోతున్నావు బిడ్డ, ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఈ రాత్రి నిన్ను కరుణించడానికి కరుణించువాడు నిలబడ్డ స్థలం ఇది. స్వామి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అయ్యా ఈ సమస్య, ఈ పరిస్థితి నన్ను కృంగదీస్తుంది, నన్ను కరుణించమని ఒక్క నిమిషం అందరూ ప్రార్థించండి. కరుణించువాడు ఎదురు చూస్తున్నాడు. కరుణించువాడు కరుణించడానికి వేచి ఉన్నాడు. అడ్డుబండలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన, అవరోధాలు వచ్చిన వాటి లెక్క చేయొద్దు. నీ ముందు దేవుని గొప్ప కరుణ ఉంది. నీ కుటుంబాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు. నీ బిడ్డలను గొప్ప స్థాయిలో ఉంచబోతున్నాడు. కరుణించు దేవుడు కనిపెడుతున్నాడు. ఎవరు దీనుడైన మాట విని గడగడ వణుకుచున్నారో వారిని కరుణించడానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఈ రాత్రి అడుగుదాం ప్రియులారా, మనందరికీ దేవుని కరుణ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి పైకి.